హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ వ్లాగ్స్. అయితే ఈరోజు మా ఇంట్లో మేము బియ్యం పిండి రొట్టెల్ని ఎలా తయారు చేసుకుంటాం అనేదైతే చూపిస్తాను. అందుకోసం ముందుగా ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 1 కప్ గోధుమ పిండి తీసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ప్లీజ్ మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గోరువెచ్చటిగా ఉన్నటువంటి నీళ్లను పిండిలో వేసి పిండి మొత్తాన్ని కూడా ఇలా చపాతీ ముద్ద కన్నా కూడా మెత్తగా అయితే కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి పిండి మొత్తాన్ని కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంలో అయితే పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. అలానే స్టవ్ పైన ఒక దోశ పెనం పెట్టి దోశ పెనం పైన ఈ పిండి మొత్తాన్ని ఇలా వేసి చేత్తో స్ప్రెడ్ చేయాలన్నమాట. దీన్నైతే చేత్తోనే వేస్తారు రొట్టెల్ని. ఈ సైడ్ అయితే మా సైడ్ ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటారు అనమాట అందరూ కూడా. ఇప్పుడైతే కాలిన తర్వాత ఇంకా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకొని తీసేసుకుంటే అక్కి రొట్టి రెడీ అండి. అలానే పిండి మొత్తం కూడా ఎంత పిండి ఉందో అన్ని రొట్టెల్ని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలన్నమాట. సేమ్ మళ్ళాను చేత్తోనే అలా అంతా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కాల్చుకోవాలన్నమాట రొట్టెని. ఇప్పుడు చూసి ఇది చాలా బాగా కాలిందనమాట. ఇదైతే సేమ్ మసాలా దోశ టైప్ వచ్చింది. అన్నీ కూడా పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. ఈ రొట్టెలకి పిండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుతామో అంత బాగా రొట్టెలు అనేవి వస్తాయన్నమాట. సో రొట్టెకి కాంబినేషన్గా అయితే పల్లీల చట్నీ చేస్తా అన్న. అందుకోసం స్టవ్ పైనే ఒక ఇంచు పెట్టుకొని దాంట్లోకి పల్లీలు యాడ్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు అందులోకి ఒక 4-5 ఎండుమిర్చీలను కూడా యాడ్ చేసి వీటినన్నిటిని కూడా మంచిగా వేయించాను అనమాట. ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలను వేసి ఇలా పొడి చేసి పెట్టుకున్న ఫస్టేనే. తర్వాత పల్లీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం చింతపండు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకోవడమే. దీనికైతే పోపు పెట్టేసుకోవడమే. అంతే, సింపుల్గా రెడీ అయిపోయింది. కనుక ఈ అక్కి రొట్టి చట్నీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి.